హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో OFJ రిక్రూట్మెంట్ 2025 దీనికోసం అయితే మనం ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. సో ఇది వచ్చేసి ఒక గవర్నమెంట్ జాబ్ అనే చెప్పొచ్చు, బికాస్ ఇది గవర్నమెంట్ సెక్టార్ లో ఉంది. అండ్ లేబర్ వెల్ఫేర్ ఆఫీసర్ కోసం జాబ్స్ కోసం అయితే ఈ నోటిఫికేషన్ ని రిలీజ్ చేశారు. దీనికోసం ఎటువంటి రైటింగ్ టెస్ట్ కూడా లేదంట. సో ఆ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో వీడియో చూసిన వెంటనే వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. సో ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ రిక్రూట్మెంట్ చూసుకున్నట్లయితే OFJ రిక్రూట్మెంట్ 2025. సో దీనికోసం ఎటువంటి రైటింగ్ టెస్ట్ లేదన్నాం కదా, ఎగ్జామ్ ఫీజు కూడా ఏం లేదండి. గవర్నమెంట్ జాబ్ సాధించాలి అనుకునే అభ్యర్థులకి నిజంగా ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ జబల్పూర్ OFJ లేబర్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్స్ కోసం అయితే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో దీనికోసం అయితే ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్న మేల్ ఆర్ ఫీమేల్ కూడా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఈ జాబ్స్ కోసం మీకు క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎలా సెలెక్ట్ చేస్తారు, ఎలా అప్లై చేయాలి, ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు క్లియర్ గా చూద్దాం. సో ఇది చూసుకున్నట్లయితే జాబ్ నేమ్, పోస్ట్ నేమ్ చూసుకున్నట్లయితే లేబర్ వెల్ఫేర్ ఆఫీసర్ LWO. అండ్ శాలరీ మనం చూసుకున్నట్లయితే 45,000 ఉంది. ఇది ఫిక్స్డ్ పర్ మంత్ శాలరీ అయితే. అండ్ నేచర్ ఆఫ్ అపాయింట్మెంట్ చూసుకున్నట్లయితే ఆన్ ఫుల్ టైమ్ కాంట్రాక్చువల్ బేసిస్ జాబ్ ఇది. అండ్ ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే మాక్సిమం 45 years ఆఫ్ ఏజ్ ఆన్ క్లోజింగ్ డేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అది చూసుకోండి. 45 years లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ అండ్ ప్లేస్ ఆఫ్ యూనిట్స్ చూసుకున్నట్లయితే 1 post ఎట్ ఆర్డినరీ ఫ్యాక్టరీ జబల్పూర్ లో ఉంది. అండ్ మిగతా డీటెయిల్స్ అని చూద్దాం. ఇది కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ అన్నాం కదా, ఫస్ట్ 2 years కి అయితే వీళ్ళు కాంట్రాక్ట్ బేస్డ్ గా తీసుకుంటున్నారు. వాళ్ళ తర్వాత వాళ్ళ అవసరాన్ని బట్టి అండ్ మీ వర్క్ చేసే విధానాన్ని బట్టి అయితే పొడిగించే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి. అండ్ కాంట్రాక్ట్ పోస్ట్ అయినా సరే అసలు వదులుకోకండి, ఎందుకంటే ఇది గవర్నమెంట్ సంస్థ. సో ఒక్కసారి కానీ అందులో ఇరుక్కుంటే మన లైఫ్ సెటిల్ అయిపోతుంది ఇది డెఫినెట్లీ. అండ్ జాబ్ లో కానీ సెలెక్ట్ అయితే మనకు అకామిడేషన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి. జాబ్ రాగానే మనకి మొదట పోస్టింగ్ వచ్చేసి జబల్పూర్, అది మధ్యప్రదేశ్ లో ఉంది కదా, అక్కడైతే ఉంటుంది. దాని తర్వాత అయితే దేశంలో ఎక్కడైనా సరే వాళ్ళు ట్రాన్స్ఫర్ అనేది చేస్తారు. సో మన సొంత రాష్ట్రంలో కూడా మనం పోస్టింగ్ అయితే వేయించుకోవచ్చు. సో ఎటువంటి లేట్ లేకుండా ఈ వీడియో చూసిన వెంటనే అయితే మీరు అప్లై చేసుకోండి. సో అప్లై చేయాలంటే మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ అయితే చూసుకోండి. అదేంటి అంటే మీరు డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అది ఏ సెక్టర్ అయినా పర్లేదు, మీరు డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ సోషల్ సైన్స్ లో డిప్లొమా కానీ డిగ్రీ కానీ ఉండాలి అనేసి చెప్తున్నారు. అండ్ హిందీ అనేది మీకు కంపల్సరీ తెలిసి ఉండాలి. హిందీ లాంగ్వేజ్ మీద మీకు మంచి పట్టు ఉండాలి. రాయడమైనా మాట్లాడమైనా హిందీ అయితే కంపల్సరీ వచ్చి ఉండాలి. అండ్ దీనికోసం సెలెక్షన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే OFJ రిక్రూట్మెంట్ 2025లో విడుదలైన జాబ్స్ కోసం అయితే ఎటువంటి రైటింగ్ టెస్ట్ అయితే ఉండదు అనేసి చెప్తున్నారు. కానీ వచ్చిన అప్లికేషన్స్ అన్నింటిలో మొదట షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. అంటే ఖచ్చితంగా మీరు పంపిన ఎవరైతే ఈ అప్లికేషన్స్ పెడతారో వాళ్ళలో క్వాలిఫికేషన్స్ ఉన్నాయా లేదా, ఏజ్ సరిపోతుందా లేదా, ఇవన్నీ చెక్ చేసి షార్ట్ లిస్ట్ చేస్తారు. అన్ని కరెక్ట్ గా అయితే ఉన్న వాళ్ళకి అయితే మెయిల్ ద్వారా లేదా ఇంటర్వ్యూ ఇచ్చిన మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ద్వారా అయితే మీకు ఇంటర్వ్యూ ఎప్పుడు అని ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో కేవలం పర్సనల్ ఇంటర్వ్యూలో చూసిన ప్రతిభ ఆధారంగా అయితే మీకు జాబ్ ఇవ్వడం అనేది ఇక్కడ జరుగుతుంది. అండ్ మీరు దీనికోసం అప్లై చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. సో నిజంగా ఇది ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ, సో మిస్ చేసుకోకండి. సో ఇప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని చూసారు కదా, ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ లింక్ అయితే ఉంటుంది కదా, అఫీషియల్ వెబ్సైట్ లింక్, అక్కడి నుంచి అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ ని ముందు డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ లింక్ మన డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్అవుట్ తీసుకుని మీ చేతులతో మీ సొంత హ్యాండ్ రైటింగ్ తో అయితే నీట్ గా ఫిల్ చేసేయండి. అండ్ అప్లికేషన్ ఫామ్ తో పాటు మీ యొక్క సర్టిఫికేట్స్ జిరాక్స్ కాపీస్ కూడా యాడ్ చేసేయండి, జత చేయండి. అండ్ సెల్ఫ్ అసిస్టెంట్ చేసినవి, ఎగ్జాంపుల్ SSC మార్క్ లిస్ట్, ఇంటర్ అండ్ డిగ్రీ అండ్ ఆధార్ కార్డ్, ఇలా ఇవన్నీ కూడా ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీస్ అయితే మీరు అక్కడ జత చేయండి. అండ్ అప్లికేషన్ ఫామ్ లో ఫోటో అనేది అతికించాల్సి ఉంటుంది. సో అక్కడ మీ ఫోటోని అయితే అటాచ్ చేసేయండి. అలాగే ఇంకొక ఫోటో తీసుకుని దాని వెనుక మీ చేత్తో నీట్ గా మీ సైన్ అయితే సిగ్నేచర్ అనేది అక్కడ పెట్టండి. సో ఇవన్నీ కూడా ఎన్వలప్ కవర్ లోనే పెట్టి పంపించాల్సి ఉంటుంది. సో ఇవన్నీ మీరు క్లియర్ గా చూసుకున్న తర్వాత ఒక ఎన్వలప్ కవర్ తీసుకుని అందులో ఇవన్నీ పెట్టి దాన్ని సీల్ చేసేయండి. అండ్ ఆ ఎన్వలప్ కవర్ పైన ఫ్రమ్ అడ్రస్ దగ్గర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ జబల్పూర్ PO VFJ ఎస్టేట్ జబల్పూర్ MP 482009 అని ఈ అడ్రస్ రాసి స్పీడ్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా అయితే మాత్రమే మీరు ఈ అప్లికేషన్స్ అనేది పంపించాల్సి ఉంటుంది.
అండ్ మీరు పంపించాల్సిన లాస్ట్ డేట్, మీ అప్లికేషన్ సెండ్ అవడానికి లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్లయితే 26th July 2025. సో ఎక్కువ రోజులు ఉంది టైం కదా అనేసి అసలు లేట్ చేయదు. ఇది ఆన్లైన్ అప్లికేషన్ కాదు, ఆఫ్లైన్ అప్లికేషన్. సో పోస్ట్లో వెళ్ళాలి, స్పీడ్ పోస్ట్ ఆర్ కొరియర్ ద్వారా పంపించాలి కాబట్టి వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేసేసుకోండి. అండ్ నిజంగా ఇది ఒక OFJ రిక్రూట్మెంట్ 2025 అనేది నిజంగా ఒక మంచి ఆపర్చునిటీ మీకు. సో మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా ఈ జాబ్స్ కోసం, ఇలాంటి గవర్నమెంట్ సెక్టార్లో జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మీరు కూడా వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఎటువంటి లేట్ లేకుండా వీడియోని లైక్ చేసేసి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.